హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ దగ్గర వాడి ఫీలింగ్స్ని కన్ఫెస్ చేసేస్తాడు కదా. కానీ హీరోయిన్కి ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు. అలానే షాక్ అయి కూర్చోన్నప్పుడు కాలింగ్ బెల్ కొట్టే సౌండ్ వినపడగా అంతే హీరోయిన్ ఇదే ఛాన్స్ అని ఎవరో కాలింగ్ బెల్ కుడుతున్నారు, నేను వెళ్ళి చూస్తాను అని ఫాస్ట్గా అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది. సరే ఎవరు వచ్చారు అని చూస్తే ఆ పక్కింటి అతను వచ్చింటాడు. హీటర్ ని కాల్ చేశాడే అతను వచ్చింటాడు. వాళ్ళమ్మ పిండి వంటలు చేశారంట, సో మీకు ఇచ్చేసి రమ్మన్నారు అని చెప్పి ఇస్తుంటాడు. ఇప్పుడు హీరోని చూడగానే అతను హీరోని టీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఇల్లుని చూస్తుంటే మీరిద్దరూ కపుల్స్ లానే కనిపించడం లేదు కదా అన్నట్టు చెప్తుంటాడు. ఏమంటే హీరో అతని దగ్గర అలానే కదా చెప్పింటాడు, మేమిద్దరం కపుల్స్ అని, అందుకే అలా చెప్తుంటాడు. అప్పుడు హీరో అరే సైలెంట్ గా ఉండరా మీరు అని హీరో అతన్ని అక్కడి నుండి తరుముతుంటాడు. ఆ తరువాత హీరో వాన్ని అద్దంలో చూసుకొని, దేవుడా నా జుట్టు నా ముఖం ఏంటి ఇలా ఉంది, ఈ ముఖంతోనా నేను తన దగ్గర ప్రపోజ్ చేశాను అని అంతలా ఫీల్ అవుతుంటాడు. ఇలానే మార్నింగ్ కూడా అవుతుంది. హీరోయిన్ నైట్ అంతా మేల్కొని హీరోని చూసుకోవడం వల్ల మార్నింగ్ అయినా లేవకుండా నిద్రపోతూనే ఉంటుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ అలా ప్రశాంతంగా నిద్రపోవడం చూసి అలానే సైట్ కొడుతూ కూర్చుంటాడు. ఆ తరువాత హీరోయిన్ ని డిస్టర్బ్ చేయకుండా బ్లాంకెట్ ని కప్పుతుంటాడు. ఇంకా లేట్ గానే హీరోయిన్ మేల్కుంటుంది. ఇప్పుడు ఆఫీస్ కి లేట్ అయింది అని త్వరగా స్నానం చేసి వచ్చి హీరో కోసం గంజి చేస్తుంటుంది. హీరోకి ఫీవర్ కదా, దానివల్ల ఇప్పుడు హీరో కూడా వాడి రూమ్ లో నుండి బయట వస్తాడు. హీరోయిన్ ని చూసి హో మేల్కున్నావా అని అడుగుతాడు. అంతే హీరోయిన్ హీరో వాయిస్ ని వినగానే బెదిరిపోతుంది. ఏమంటే నిన్న నైట్ ప్రపోజ్ చేశాడు కదా, దానివల్ల హీరోయిన్ కి ఒకలా ఆక్వర్డ్ గానే ఉంటుంది. సో ఇప్పుడు వెంటనే తన థింగ్స్ అన్నింటినీ ఫాస్ట్ గా తీసుకుని ఆఫీస్ కి టైం అయింది, నేను వెళ్తున్నా, ఇంకా నీ కోసం అన్నం గంజి చేసి పెట్టాను, ఊజు తినేశాడు, సో నువ్వు తినేసి టాబ్లెట్ వేసుకో అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తడంలోనే ఉంటుంది హీరోయిన్. కానీ హీరో హీరోయిన్ ని స్టాప్ చేసి నువ్వు తిన్నావా అని అడుగుతాడు. హీరోయిన్ కి అయితే హీరో ఇప్పుడు ఏం మాట్లాడినా ఒకలా కొత్తగానే ఉంటుంది. కానీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు చాలానే కేరింగ్ గా ఉంటారు. ఊజుకి కూడా ఎప్పుడూ గొడవ పడే వాళ్ళ బాబాయి పిన్ని ఈ రోజు ఇలా ఒకరి మీద ఒకరు కేరింగ్ గా ఉండడం చూసి ఏంటిది ఎప్పుడూ లేనిది ఈ రోజు వింతగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్ ఊజుని డే కేర్ సెంటర్ లో చేర్పిద్దామని అప్లై చేసింటుంది. వాళ్ళు ఇప్పుడు కాల్ చేసి మీరు మీ బేబీని పిలుచుకొని వచ్చి జాయిన్ చేయించండి అని చెప్పగా హీరోయిన్ కూడా వెంటనే హీరోకి మెసేజ్ చేస్తుంది. ఆ డే కేర్ సెంటర్ ది అడ్రస్ పెట్టి ఊజుని ఆ డే కేర్ సెంటర్ కి పిలుచుకొని వెళ్ళి వదులుతావా అని మెసేజ్ చేస్తుంది. హీరో కూడా సరే అని ఊజుని రెడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ మన అల్లరి బుడ్డోడు సైలెంట్ గానే ఉండడు. హీరో సాక్స్ వేస్తే మన బుడ్డోడు నాకు వద్దు ఈ సాక్స్ అని సాక్స్ ని తీసేయడం, ఆ తర్వాత షూస్ ని కాళ్ళకి వేసుకోమంటే దాంతో ఆడుకోవడం అని మన బుడ్డోడు అంతలా అల్లరి చేస్తుంటాడు. హీరో అయితే ఊజు చేసే అల్లరిలో టయర్డ్ అయిపోతాడు. కానీ ఆ తర్వాత ఎలానో కష్టపడి బుడ్డోని రెడీ చేసి డే కేర్ సెంటర్ దగ్గరకు పిలుచుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే హీరోకి మనసు ఒకలా భారంగా అనిపిస్తుంది. ఏమంటే హీరో ఆల్మోస్ట్ 1 month దాకా డే అండ్ నైట్ అని ఊజుతో టైం స్పెండ్ చేశాడు కదా, దానివల్ల ఇప్పుడు ఊజుని ఇలా ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి మనసు రాలేదేమో. ఇంకా ఊజు కూడా హీరోతో బాగా అటాచ్ అయిపోతాడు కదా. సో ఇప్పుడు అక్కడ డే కేర్ సెంటర్ లో మన బుడ్డోడు హీరోని ఒకలా చూస్తూ కూర్చుంటాడు. ఊజు అయితే హీరోని ఒక నాన్నలానే ఫీల్ అవుతుంటాడు. ఇంకా హీరో అక్కడ ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు గార్డియన్ సెక్షన్ లో హీరోయిన్ పేరు కదా రాయాలి, కానీ హీరో తెలియకుండా వాడి పేరునే ఆ గార్డియన్ ప్లేస్ లో రాసిస్తాడు. ఆ తరువాతనే నేనేంటి నా పేరు రాసేసాను అని తిరిగి ఊజుని చూస్తాడు. ఊజు అయితే అలానే క్యూట్ గా కూర్చోంటాడా. సో ఇప్పుడు ఊజుని చూసిన హీరోకి వాడి పేరుని అరెస్ట్ చేయడానికి మనసే రావడం లేదు. సో అలానే వదిలేస్తాడు. ఇంకా ఊజు అయితే అంతలోనే అక్కడ ఉన్న పిల్లలతో కలిసిపోయి జాలీగా ఆడుకుంటుంటాడు. ఇంకా హీరో అక్కడి నుండి వెళ్లే ముందు ఊజుకి బాయ్ చెప్తామని పిలుస్తాడు. అప్పుడు ఊజు అలానే క్యూట్ గా వచ్చి హీరోని హక్ చేసుకుంటాడు. హీరోకి అయితే చాలానే బాధగా ఉంది. ఏమంటే ఇంకొన్ని రోజుల్లో హీరో వాడి ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు కదా, రెనోవేషన్ కంప్లీట్ అయిన వెంటనే. దానివల్ల అసలు నేను ఊజుని వదిలేసి ఉండగలనా, నా వల్ల అవుతుందా అని చాలానే ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఊజుని చాలా ఫొటోస్ తీసింటాడు. ఇప్పుడు ఆ ఫొటోస్ ని హీరోయిన్ కి సెండ్ చేద్దామని ఓపెన్ చేస్తాడు. కానీ ఫోన్ సడన్ గా ఆటోమేటిక్ గా యాప్స్ అన్ని ఓపెన్ అవ్వడంతో హీరో ఊజు ఫోటోని సెండ్ చేయడానికి బదులు వాడి ఫోటోని సెండ్ చేసేస్తాడు. దేవుడా ఇలా నా ఫోటో సెండ్ చేసేసా ఏంటి అని వెంటనే డిలీట్ చేద్దామని చూస్తాడు. కానీ అంతలో హీరోయిన్ ఆ ఫోటోని చూసేస్తుంది. వీడేంటి
వాడి ఫోటోని నాకు సెండ్ చేసిండాడు, నిన్న ఏమో ప్రపోజ్ చేశాడు, ఇప్పుడేమో ఫోటో సెండ్ చేస్తున్నాడు కదా అని చూస్తున్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ చూసేస్తుంది. హే జియాంగ్, ఏంటి ఇద్దరు చాలా క్లోజ్ అయినట్లున్నారు కదా, టియాంగ్ వాడి ఫోటో అంతా సెండ్ చేస్తున్నాడు అని అడిగినప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం లేదు, కానీ నిన్న నైట్ వాడు నేనంటే ఇష్టం అని చెప్పాడు, కానీ నాకెందుకో అతను కాన్షియస్లో ఉండి ఆ విషయం చెప్పినట్లు నాకు అనిపించడం లేదు. నిన్న అతనికి ఫీవర్, సో టాబ్లెట్స్ అంతా వేసుకున్నాడు, టాబ్లెట్స్ వేసుకున్న మత్తులో అలా చెప్పినట్లున్నాడు, కానీ అతను అలా చెప్పినప్పటి నుండి నేను అతన్ని ఫేస్ చేయలేకపోతున్నా, నాకు ఒకలా ఆక్వర్డ్ గానే ఉంది అని చెప్పినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ అయితే నీకు ఇంకా నీ బాస్ మీద, అదే నీ ఫస్ట్ లవ్ పార్క్ మీద ఇంకా ఫీలింగ్స్ ఉందా ఏంటి అని అడగ్గా హీరోయిన్ లేదు అలా అంతా ఏం లేదు, నా మనసులో ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు అంటుంది. కానీ ఇప్పుడు హీరో ఆ రోజు క్యాంపెయిన్ లో హీరోని కాపాడింది, ఆ తరువాత హీరోయిన్ కోసం పాన్ కేక్ ని చేసింది, వర్షం పట్టున్నప్పుడు హీరోయిన్ కోసం గొడుగు తెచ్చి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నింది అని అన్నింటినీ తలుచుకొని, కానీ నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడంతా నాకు తోడుగా ఉన్నాడు, స్టార్టింగ్ లో ఎంత నేను అతను గొడవ పడినా యాంగ్ నాకు చాలానే హెల్ప్ చేశాడు అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ పార్క్ ఇద్దరు బయట మీటింగ్ కి వెళ్తారు. ఆ మీటింగ్ తరువాత పార్క్ హీరోయిన్ ని కెఫేకి పిలుచుకుని వెళ్ళి హీరోయిన్ కి నచ్చిన డ్రింక్ ని ఆర్డర్ చేస్తాడు. హీరోయిన్ అయితే అరే నేను ఈ డ్రింక్ ని తాగి 1 year కి పైన అయిపోయింది అని చెప్పి ఖుషిగా తాగుతుంటుంది. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరో త్వరలోనే వాడి ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు అన్న విషయం పార్క్ కి తెలుస్తుంది. ఇప్పుడే పార్క్ కి ప్రశాంతంగా ఉంటుంది, ఏమంటే పార్క్ కి హీరోతో కలిసి ఒకే ఇంట్లో ఉండడంలో ఇష్టం లేదు, అందుకే హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా ఆ టైంలోనే ఇంకో పక్క హీరో ఫస్ట్ డే ఎమిచు స్టూడియోలో వర్క్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు అక్కడ వెళ్తే ఎమిచు మేనేజర్ హీరో దగ్గర ఎమిచు దగ్గర ఎలా అంతా ఉండాలి అని చెప్తుంటాడు. నువ్వు ఒక్క చిన్న తప్పు చేసినా అంతే ఎమిచు నిన్ని నమ్మిలి ఉంచేస్తుంది, సో నువ్వు తన దగ్గర జాగ్రత్తగా వర్క్ చేయని చాలా విషయాలు చెప్తుంటాడు. కానీ హీరో డబ్బుల కోసం మాత్రమే ఆ వర్క్ ని చేయడం లేదు కదా, వాడి ప్యాషన్ కదా అది, దానివల్ల ఇప్పుడు హీరో వాడి వర్క్ ని అంత పర్ఫెక్ట్ గా చేస్తుంటాడు. అంతేకాకుండా చాలా ఇయర్స్ తర్వాత ఇలా ప్రొఫెషనల్ గా వాడికి నచ్చిన వర్క్ ని చేస్తున్నప్పుడు హీరోకి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తే హీరోని చూడగానే మళ్ళీ ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంటుంది. హీరో ఏమైనా మాట్లాడటానికి వస్తేనే హీరోని మాట్లాడనివ్వకుండా తనే ఫాస్ట్ గా మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. హీరో దగ్గర ఇలా బిహేవ్ చేయడం చూసి హీరో చాలానే ఫీల్ అవుతాడు. నేను ఆ రోజు నైట్ నా ఫీలింగ్స్ ని తన దగ్గర చెప్పడం వల్ల తను చాలానే ఆక్వర్డ్ గా ఫీల్ అవుతున్నట్లుంది కదా అని ఆలోచిస్తూ కూర్చోన్నప్పుడు హీరోకి ఆ కాంట్రాక్టర్ కాల్ చేసి మీ ఇల్లు రెనోవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది బాబు, సో ఇప్పుడు మీరు మీ ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు అంటాడు. కానీ ఇప్పుడు ఆ మాట విన్న హీరోకి సంతోషంగా అంతా ఉండదు, బాధగానే ఉంటుంది. ఎప్పుడు రెనోవేషన్ కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోదామని అంతలా ఎదురు చూస్తూ నింటాడు కదా. కానీ ఇప్పుడు హీరోకి హీరోయిన్ ని ఊచుని వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు. దానివల్ల ఇప్పుడు కాంట్రాక్టర్ దగ్గర ఏంటి అప్పుడే కంప్లీట్ అయిపోయిందా అన్నట్లు అడుగుతుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ దగ్గర హీరోని చూస్తేనే ఎస్కేప్ అయి పారిపోతుంది కదా, దానివల్ల ఇప్పుడు హీరోయిన్ దగ్గర నేను నీ దగ్గర నా ఫీలింగ్స్ గురించి కన్ఫ్యూస్ చేయడం వల్ల నీకు ఎంబారసింగ్ గా ఉంటే సారీ, కానీ నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు, జస్ట్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ని నేను నీ దగ్గర చెప్పాలి అని అనుకున్నా, అందుకే చెప్పాను. యాక్చువల్లీ నేను నా మనసులో ఏ విషయాన్ని అలా దాచుకోలేను, అందుకే చెప్పేశాను. దానివల్ల నువ్వు నన్ను చూసి అలా ఎంబారసింగ్ అంతా ఫీల్ అయి పరిగెత్తుకు, ఓకేనా అంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ కి ఒక విషయం కన్ఫర్మ్ అవుతుంది, హీరో టాబ్లెట్ వేసుకున్న మత్తులో అంతా అలా చెప్పలేదు, నిజంగానే వాడికి తన మీద ఫీలింగ్స్ ఉంది అని హీరోయిన్ కి తెలుస్తుంది. ఇంకా ఆ టైం పక్కన కూర్చోన్న ఊచుని చూస్తే ఒకలా సైలెంట్ గా కూర్చో ఉంటాడు. పిల్లలు ఏమైనా అల్లరి పని చేసిన తరువాత అలానే ఏం తెలియనట్లు సైలెంట్ గా కూర్చోంటారు కదా, ఇప్పుడు ఊజు కూడా అలానే కూర్చోంటాడు. ఏంటి ఊజు అలా కూర్చోన్నావు అని దగ్గరకు వెళ్ళి చూస్తే హీరోయిన్ బ్యాగ్ మీద పెన్ తో ఫుల్ గా గీకి పెట్టి ఆ బ్యాగ్ ని పనికి రానట్లు చేసి పెట్టింటాడు. హీరోయిన్ చూసేసి బెదిరిపోతుంది, ఏంట్రా ఇది, మీ పిన్ని బ్యాగ్ ని ఇలా చేసి పెట్టావు అని షాక్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ టైం అయిపోయింది అని తినకుండానే ఆఫీస్ కి వెళ్తుంటుంది. బాయ్ ఊజు అని అప్పుడు హీరో
సడన్ గా బ్రెడ్ ని తీసి హీరోయిన్ నోట్లో పెట్టుంటాడు. ఇలా తినకుండా వెళ్తే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు, కాస్త నీ హెల్త్ ని కూడా చూసుకో అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి ఇదంతా చాలానే కొత్తగా ఉంటుంది. ఇలా తినకుండా వెళ్తే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు, కాస్త నీ హెల్త్ కూడా చూసుకో అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి ఇదంతా చాలానే కొత్తగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ కూడా బ్రెడ్ ని తింటూ కింద వెళ్తే ఆ అపార్ట్మెంట్ కింద పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అందరూ దేని గురించో టెన్షన్ గా మాట్లాడుతుంటారు. హీరోయిన్ కూడా చూస్తుంది ఏంటిది పోలీసులు వచ్చిండారు అని. అయినా ఆఫీస్ కి వెళ్లే బిజీలో ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తరువాత హీరో చూసి ఏమైంది అని పక్కింటి వాళ్ళ దగ్గర అడిగినప్పుడు వాళ్ళేం చెప్తారు, నిన్న నైట్ ఇక్కడ చాలా ఇంట్లో దొంగతనం జరిగింది, అందులోనూ ఒంటరిగా ఉంటున్న లేడీస్ ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేశాడంట అన్నట్లు చెప్పగా ఇప్పుడు ఆ న్యూస్ ని విన్న హీరో బెదిరిపోతాడు. వెంటనే హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, ఇలా నిన్న నైట్ మన అపార్ట్మెంట్ లోకి ఎవడో ఒక దొంగ వచ్చాడంట, సో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు మెసేజ్ చేయగా హీరోయిన్ కూడా బెదిరిపోతుంది. ఏంటి దొంగలు వచ్చారా దేవుడా, అందుకేనా పొద్దున పోలీసులందరూ వచ్చిన్నారు అని హీరోయిన్ భయపడుతుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరో వాడి ఫ్లాట్ ని చూడటానికి వెళ్తాడు. రెనోవేషన్ కంప్లీట్ అయిపోయింది అని కాంట్రాక్టర్ ఫోన్ చేస్తాడు కదా, సో వెళ్తాడు. కానీ హీరోకి ఇప్పుడు హీరోయిన్ ని బుడ్డోన్ని వదిలేసి వెళ్ళడానికి మనసు రావడం లేదు కదా. దానివల్ల ఇదేంటి ఇలా ఉంది, టైల్స్ ని ఏంటి వచ్చేసేలా అంటించిండారు, ఈ గోడేంటి ఇలా ఉంది అని ఊరికేనే బాగున్న దాన్ని కూడా బాగాలేనట్లు చెప్పగా ఆ కాంట్రాక్టర్ కి మండిపోతుంది. ఏంటి బాబు నువ్వు ఇలా చెప్తున్నావు, ఇల్లు చూడు ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అని, నువ్వు ఇప్పుడే ఈ ఇంటికి షిఫ్ట్ అయిపోవచ్చు, అంత బాగుంది, కానీ నువ్వేమ్రా అంటే ఊరికే ఇలా సొట్టలు చెప్తున్నావు, పో బాబు నువ్వు అని అతను మండిపడి వెళ్ళిపోతుంటాడు. హీరో అయితే నేనేం చేసేది ఇప్పుడు అని చాలానే కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ కి కూడా కాల్ చేసి చెప్పింటాడు, ఇలా నీ కోసం బస్ స్టాప్ లో ఉన్నా వచ్చేసే అని. కానీ హీరోయిన్ బస్ లో నిద్రపోవడంతో తన స్టాపింగ్ లో దిగకుండా వేరొక స్టాపింగ్ లో వెళ్ళి దిగేస్తుంది. ఇంకా హీరోకి కూడా కాల్ చేసి చెప్తుంది, ఇలా నేను వేరొక స్టాపింగ్ లో దిగేశాను, నువ్వు ఇంటికి వెళ్ళు నేను వచ్చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఆ స్ట్రీట్ లో నడిచి వెళ్తుంటే ఎవరో హీరోయిన్ వెనకాలే ఫాలో అవుతూ వస్తుంటారు. హీరోయిన్ అయితే భయపడిపోతుంది. అందులోనూ మార్నింగే కదా హీరో కూడా చెప్పింటాడు ఇలా మన అపార్ట్మెంట్ కి దొంగలు వచ్చారంట అని. సో హీరోయిన్ ఇప్పుడు భయపడి చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా హీరో హీరోయిన్ ముందు వచ్చి నిలబడతాడు. ఇప్పుడు హీరోని చూసిన తరువాతనే హీరోయిన్ కి ప్రాణం తిరిగి వస్తుంది. అప్పుడు హీరో, నాకు తెలుసు నువ్వు ఈ స్టాపింగ్ లోనే దిగింటావని, అందుకే వచ్చాను, కానీ ఎందుకు నువ్వు అంతలా భయపడుతున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్, నా వెనకాల ఎవరో వచ్చినట్లు అనిపించింది, అందుకే నేను చాలా భయపడిపోయాను అని చెప్పినప్పుడు హీరో, నీకు అంత భయం వేసింటే నాకు కాల్ చేసిండొచ్చు కదా, నీకేమైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే భయపడినా వెంటనే నాకు కాల్ చేయి ఓకేనా అని చెప్పినప్పుడు హీరోయిన్ కూడా ఓకే ప్రామిస్ అని చెప్పి పింకీ ప్రామిస్ అంతా చేస్తుంది. ఇంకా హీరో అయితే చాలానే కన్ఫ్యూషన్ లో ఉండింటాడు కదా, వాడి ఇంటికి వెళ్దామా వద్దా అని. ఇప్పుడు క్లియర్ గా డిసైడ్ అయిపోతాడు హీరో హీరోయిన్ దగ్గరే ఉండిపోదామని. ఏమంటే వాళ్ళున్న అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు హీరోయిన్ భయపడింది, సో అందుకే ఇప్పుడు హీరో హీరోయిన్ తోనే ఉండిపోదామని డిసైడ్ అవుతాడు. ఇంకా హీరో హీరోయిన్ కోసం ఒక గిఫ్ట్ ని ఇస్తాడు. ఏమని చూస్తే పెప్పర్ స్ప్రే. ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఇచ్చి దీన్ని నువ్వు ఎప్పుడు నీ బ్యాగ్ లోనే పెట్టుకో, నీకు సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి సరే ఉండు వర్క్ అవుతుందా లేదా అని చూద్దామని స్ప్రే చేస్తాడు. కానీ అది వర్క్ అవనే అవదు. ఏంటిది వర్క్ అవడం లేదు అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ గా వాడి కళ్ళకి పెట్టి స్ప్రే చేస్తాడు చూడండి, ఈసారి వర్క్ అయిపోతుంది. అంతే హీరోకి కళ్ళు అంతలా మంటేస్తుంది, వాడి వల్ల అస్సలు కావడం లేదు. అయ్యో మంట మంట అని అంతలా అరుస్తుంటాడు. ఇంకా హీరోయిన్ హీరోని ఇంటికి పిలుచుకుని వెళ్ళి హీరో కళ్ళకి నీళ్ళని చల్లుతుంది. అయినా హీరో అయ్యో కళ్ళు కనిపించడం లేదు, నా వల్ల కావడం లేదు, కళ్ళు కనిపించడం లేదు అని అర్చగా హీరోయిన్, అరే కళ్ళు తెరవకుండానే కళ్ళు కనిపించడం లేదు అని అరుస్తున్నావు, ఫస్ట్ కళ్ళు తెరిచి చూడు అని చెప్పగా హీరో కూడా అవును కదా అని కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు హీరోయిన్ అంత క్లోజ్ గా ఉండడంతో హీరో హీరోయిన్ ని అలానే రొమాంటిక్ గా చూస్తుంటాడా. అప్పుడు హీరోయిన్, ఏంటి కళ్ళు ఇంకా కూడా మంటగానే ఉందా ఏంటి అని హీరో కళ్ళని అలానే పెద్దగా చేసి చూస్తుంటుందా. హీరో మండిపడి, మరి ఇంత పెద్దగా చేస్తే మంటగా ఉండదా ఏంటి, వదులు, కావాలని ఇలా చేస్తున్నావు కదా నువ్వు అని అడగ్గా హీరోయిన్, అరే నేనెందుకు కావాలని చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరోయిన్ కాళ్ళు అలానే స్లిప్ అయి కింద పడేలా వెళ్తుంది. కానీ మనందరికీ తెలిసిందే కదా, కరెక్ట్ గా హీరో హీరోయిన్ ని కింద పడినట్లు పట్టేసుకుంటాడు. కానీ ఆ టైం హీరోయిన్ కూడా హీరోని అలానే మైమర్చి చూస్తుంటుంది. కానీ ఆ తరువాత ఇద్దరికి ఒకలా ఆక్వర్డ్ గానే
అనిపించి టక్కుమని దూరంగా వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తే పార్క్ వాళ్ళ టీం దగ్గర ఇలా కొరియాలోనే ఫేమస్ అయిన ఫోటోగ్రాఫర్ ఎమిచు మనతో కలిసి వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు అంటాడు. అందరికి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఎమిచు తన టీం తో పాటు ఎంట్రీ ఇస్తుంది. చూస్తే హీరోనే హీరోయిన్ ఆఫీస్ కి వస్తుంటాడు. అలానే ఆ మేనేజర్ కూడా వస్తాడు. హీరో రావడం చూసి అలానే షాక్ అయిపోతుంది. అంటే ఉంటుంది కదా, అయితే మనం హీరోతో కలిసి వర్క్ చేయబోతున్నామా అని. అలానే పార్క్ కి అయితే ఇంకా షాకింగ్ గా ఉంటుంది. వీడు వచ్చాడేంటి అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా ఎమిచు మేనేజర్ హీరోయిన్ ని చూడగానే అవును తినని ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కదా అని చెప్పినప్పుడు వెంటనే ఎమిచు ఇదిగో టియాంగ్ వైఫే తను అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్ బెదిరిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటి వైఫా అని షాక్ అవ్వగా హీరోయిన్ వెంటనే లేదు లేదు అంటుంది. అప్పుడు మళ్ళీ ఎమిచు అయితే గర్ల్ ఫ్రెండా అని చెప్పగా హీరోయిన్ అరే కాదు అంటుంది. ఆ టైం పార్క్ వెంటనే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేలా సరే రండి వెళ్దాం మీటింగ్ కి టైం అయింది అని పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తరువాత హీరో టీమ్ లో ఉన్న అందరూ హీరోని చూసి ఇతన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లే ఉంది కదా అన్నట్లు చూస్తుంటారు. ఏమంటే హీరోయిన్ ని హనీ అని పిలిచిన వీడియో వాళ్ళ ఆఫీస్ లో వైరల్ అయి ఉంటుంది కదా, అందుకే వాళ్ళకి హీరోని చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఇంకా మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తరువాత అందరూ కలిసి డిన్నర్ కి వెళ్దామని ప్లాన్ వేస్తారు. కానీ ఎమిచు మాత్రం వెళ్ళదు. మిగిలిన అందరూ వెళ్తారు. అప్పుడు అక్కడ అందరూ హీరోయిన్ ని చూసి అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అన్నట్లు అడగ్గా హీరోయిన్ వెంటనే మేమేం హస్బెండ్ వైఫ్ కాదు, అతను మా బావ తమ్ముడు, మా రిలేటివ్ అంటుంది. అప్పుడు అందరూ ఓకే అయితే మీరిద్దరూ ఓకే ఫ్యామిలీనా అన్నట్లు చెప్తుంటారు. ఆ తర్వాత టీంలో ఉన్న అందరూ అటుపక్క గేమ్ ఆడటానికి వెళ్ళిపోతారు. ఆ టైం హీరోయిన్ పార్క్ ముగ్గురు మాత్రమే కూర్చొని డ్రింక్ చేస్తుంటారు. అప్పుడు పార్క్ ఏం చేస్తాడు, హీరోయిన్ నాది, నేను తనని లవ్ చేస్తున్నా, సో నువ్వు తన దగ్గర నుండి డిస్టెన్స్ ని మెయింటైన్ చెయ్యి అని చెప్పే విధంగా హీరోయిన్ దగ్గర మనం కాలేజ్ డేస్ లో చాలా ప్లేసెస్ కి వెళ్ళాం కదా, చాలానే హ్యాపీగా ఉన్నాం కదా ఆ టైంలో మనం అని హీరోకి కాలేలానే మాట్లాడగా హీరోకి కూడా అదంతా వింటున్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇప్పుడు హీరో కూడా పార్క్ కి కాలేలా జియాంగ్ నిన్న బాత్రూమ్ లో నువ్వు కాళ్ళు స్లిప్ అయి కింద పడేలా వెళ్ళినప్పుడు ఎలానో నేను కరెక్ట్ గా వచ్చి నిన్ను పట్టుకున్నాను, నీకు ఆ టైం దెబ్బలేం తగలలేదు కదా, నువ్వు ఓకేనే కదా అన్నట్లు అడగ్గా అంతే పార్క్ కి అదంతా విని కడుపు కాలిపోతుంది. ఏంటి నా జియాంగ్ ని వీడు పట్టుకున్నాడా అని. ఇలా ఇద్దరు హీరోయిన్ తో ఎవరు క్లోజ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏమేమో మాట్లాడుతుంటారు. ఆ తరువాత ఇద్దరికి గేమ్ లో పోటీ కూడా జరుగుతుంది. ఎమిచు మేనేజర్ హీరోకి సపోర్ట్ చేస్తుంటే పార్క్ టీం వాళ్ళు పార్క్ కి సపోర్ట్ చేస్తుంటారు. హీరోయిన్ మాత్రం ఎవరికి సపోర్ట్ చేయదు. వాళ్ళిద్దరూ ఆడుతుంటే ఎంజాయ్ చేసి చూస్తుంటుంది. ఇప్పుడు ఆ గేమ్ లో మన హీరోనే విన్ అవుతాడు. ఇప్పుడు విన్ అయిన ఎక్సైట్మెంట్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. అంతే పార్క్ కి అంతలా మండిపోతుంది. ఆ తర్వాత హీరోకి కూడా ఒక నిమిషం చాలానే ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది. ఏంటి ఇలా హక్ చేసుకున్నా అని దూరం వచ్చేస్తాడు. ఇంకా అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమిచ్చు మేనేజర్ హీరో దగ్గర నీకు ఇప్పుడు ఒక వర్క్ ఉంది, సో నువ్వు ఇంటికి వెళ్ళడం లేదు రా మనం స్టూడియోకి వెళ్తున్నాం అన్నప్పుడు హీరోకి అయితే హీరోయిన్ ని వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు. అందులోనూ పార్క్ హీరోయిన్ ని ఇంట్లో డ్రాప్ చేయడానికి రెడీగా ఉంటాడా, దానివల్ల హీరోకి మనసే రావడం లేదు. మేనేజర్ దగ్గర సార్ ఇప్పుడు మనం ఖచ్చితంగా స్టూడియోకి వెళ్ళాలా ఏంటి, మనం ఆ వర్క్ ని రేపు చేసుకుందాం కదా అంటాడు. కానీ మేనేజర్ లేదు ఆ వర్క్ చాలానే ఇంపార్టెంట్, ఈ రోజు చేయాలి అని చెప్పి హీరోని లాక్కుని వెళ్ళిపోతాడు. ఇంకా పార్కే హీరోయిన్ ని ఇంట్లో డ్రాప్ చేయడానికి పిలుచుకుని వెళ్తాడు. కానీ హీరోయిన్ డ్రింక్ చేయడం వల్ల తనకి ఒకలా అయిపోతుంది. సో కార్ ని స్టాప్ చేయమని చెప్పి ఇప్పుడు అక్కడ ఉన్న బ్రిడ్జ్ దగ్గర వెళ్ళి నిల్చుంటుంది. పార్క్ వచ్చి ఇప్పుడు ఓకేనా అని అడగ్గా ఓకే అని చెప్తుంది. ఆ టైం ఆ ప్లేస్ లో ఫైర్ వర్క్స్ రాగా ఇద్దరు నిల్చొని చూస్తుంటారు. అప్పుడు హీరోయిన్ పార్క్ దగ్గర ఒక విషయం చెప్తుంది. ఏమని చూస్తే కాలేజ్ చదువుతున్న టైంలో పార్క్ హీరోయిన్ కోసం వాడి స్కాలర్షిప్ ని వద్దు అని చెప్పేసింటాడు. ఆ విషయం హీరోయిన్ కి ఎప్పుడు తెలిసింటుంది అంటే పార్క్ హీరోయిన్ దగ్గర ప్రపోజ్ చేయాలి అని అనుకుంటాడు కదా, ఆ టైం హీరోయిన్ కి ఒక కాల్ కూడా వస్తుంది కదా, అప్పుడే తెలిసింటుంది. సో హీరోయిన్ కి తన కోసం పార్క్ ఇలా స్కాలర్షిప్ ని వదులుకోవడంలో ఇష్టం ఉనిండదు. అందుకే హైయర్ స్టడీస్ కి వెళ్తున్నా అని పార్క్ ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం గురించి పార్క్ దగ్గర చెప్తుంది. అప్పుడు పార్క్ నాకు ముందే ఈ విషయం గురించి తెలుసు, కానీ నీ దగ్గర అడిగితే నువ్వు ఫీల్ అవుతావేమో అని నేను అడగలేదు అంటాడు. ఇంకా పార్క్ హీరోయిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ టైంలోనే హీరో కూడా హీరోయిన్ కి కాల్ చేస్తాడు. హీరోయిన్ ఇంటి
ఇంటికి రీచ్ అయిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి హీరోయిన్ కూడా హీరో దగ్గర ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ ఎక్కుతుంటుంది. అలా ఎక్కి చూస్తే హీరోయిన్ ఇంటి డోర్ ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా ఏంటిది డోర్ ఓపెన్లో ఉంది అని చెప్పి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్న థింగ్స్ అన్ని అలానే గందరగోళంగా కింద పడి ఉంటుంది. హీరోయిన్కి అయితే ఏం అర్థం కావడం లేదు. ఆ టైం ఇంట్లో ఎవరో ఉన్నట్లు ఒక నీడ కనిపిస్తుంది. అంతే హీరోయిన్ భయపడి గట్టిగా అరుస్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.